హలో. సో ఇప్పుడు హడింబ హిడింబి అలా ఇక్కడ రెండు రకాలుగా పిలుస్తారు. సో మనకి హిడింబి దేవి టెంపుల్కి వెళ్తున్నాను నేను ఇప్పుడు. దాని హిస్టరీ చెప్పే ముందు మీకు హిడింబి దేవి టెంపుల్కి ఈజీగా మీకు తెలియాలంటే హే జవాని హే దివాని మూవీలో వాళ్ళు మనాలి వచ్చిన తర్వాత ఒక చిన్న ఫైట్ జరుగుతుంది ఒక టెంపుల్ దగ్గర. అండ్ టెంపుల్ దగ్గర సీన్స్ కూడా మనకు చూపిస్తారు. సో ఆ టెంపుల్కి మనం వెళ్తున్నాం, విచ్ ఈజ్ కాల్డ్ హిడింబి టెంపుల్. నేను ఉంటున్న రూమ్ నుంచి నాకు జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరం అంతే అది. సో మ్యాక్సిమం నడిచేయచ్చు. సో నడుస్తున్నాను నేను. ఈ హిడింబి టెంపుల్కి ఉన్న చరిత్ర ఏంటంటే, మనకి మహాభారతం ఉంది కదా, అందులో మనకి పాండవులు ఉన్నారు కదా. సో పాండవుల్లో ఎప్పుడైతే 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తారో, అంటే ఎవరికి కనబడకూడదు, ఎవరికి కూడా తెలియకూడదు వాళ్ళని, ఎప్పుడైతే వాళ్ళు కౌరవులతో ఓడిపోతారు. సో అప్పుడు 14 years ఎక్సైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ అడవుల్లో ఉన్నప్పుడు భీముడు హిడింబి బ్రదర్ అయిన హిడింబ్తో ఒక యుద్ధం చేస్తాడు. సో హిడింబి అండ్ హిడింబ్ అన్న వీళ్ళిద్దరూ కూడా రాక్షసులు. సో వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు భీముడు గెలుస్తాడు, హిడింబి ఓడిపోతాడు. ఆ టైంలో హిడింబి భీముడిని చూసి ప్రేమలో పడి భీముడిని పెళ్లి చేసుకుంటుంది. సో భీముడిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకే ఘటోత్కచుడు. సో ఈ మహాభారతం, ఈ కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, పాండవులకి వాళ్ళ రాజ్యాలు వాళ్ళకి వచ్చేసిన తర్వాత, ఇవి రాజ్యాలు ఏలిన తర్వాత వాళ్ళ కొడుకులకి, మనవులకి, మునిమనవులకి రాజ్యాలు అప్పచెప్పిన తర్వాత హిమాలయాస్కి వచ్చేస్తారు కదా. సో హిమాలయాస్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు హిమాలయాస్కి వెళ్ళడం స్టార్ట్ చేసేసారో, భీముడి భార్య హిడింబి ఇక్కడే ఈ కులులోనే ఉండిపోయింది. ఈ కులు మనాలి ఫారెస్ట్లోనే ఆవిడ ఉండిపోయి ఇక్కడ మెడిటేషన్ చేయడం అండ్ ఇక్కడ ఆవిడ్ని లోకల్ ప్రొటెక్టర్గా చూడడం అన్నది జరిగిందనమాట. సో 1553 ADలో 1553 ADలో రాజా బహదూర్ సింగ్ ఎవరైతే కులుని పరిపాలిస్తున్నాడో, మళ్ళీ చెప్తున్నా వినండి, రాజా బహదూర్ సింగ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1553 AD కులుని పరిపాలిస్తున్నాడో ఈ హిడింబి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశాడు. సో హిడింబి దేవి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఆవిడని ఒక లోకల్ ప్రొటెక్టర్గా చూశారు జనాలు. సో అందుకని చెప్పేసి ఆవిడకి గుర్తుగా ఈ హిడింబి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో నేను హే జవాని హే దివాని మూవీ చూసినప్పుడల్లా అక్కడ మనకి రణబీర్ కపూర్, దీపికా పడుకోని, ఆదిత్య రాయ్ కపూర్ అండ్ వన్ మోర్ వాళ్ళ ఇద్దరిలో ఇంకొక హీరోయిన్ ఉంటుంది కదా, కాల్చి అనేదో పేరు. సో ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని, నీడ్ టు విజిట్ దట్ ప్లేస్. ఎందుకంటే అక్కడ అందులో మనకి చూపిస్తారు పైన్ ట్రీస్ అండ్ హాట్ స్ప్రింగ్స్, హిడింబి టెంపుల్, అక్కడ కులు పీపుల్ జరుగుతున్న మ్యారేజ్ని వాళ్ళు చూపించడం అది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలి. సో ఫైనల్లీ ఆ ప్లేస్ ఏదైతే నేను మూవీలో చూశానో, ఫైనల్గా ఇవాళ చూడబోతున్నాను అండ్ మీకు కూడా చూపించబోతున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇంతలా స్వింగ్ అవుతూ మాట్లాడడానికి కారణం ఏంటంటే, స్లోప్ ఇందాక మనం మార్నింగ్ ఓల్డ్ మనాలి చూడడానికి వెళ్ళాం కదా,
ఓల్డ్ మనాలి ఏదైతే మనం చూడడానికి వెళ్ళాం అదే వేలో వెళ్ళాలి. బట్ అంతవరకు వెళ్ళక్కర్లేదు, అంత దూరం వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఇన్ ద బిట్వీనే మనకి రైట్ సైడ్కి తిరగాలి ఈ హిడింబి టెంపుల్ చూడడానికి. సో లెట్స్ గో అండ్ సి. ఇప్పుడు ఈవినింగ్ అయింది, ఈవినింగ్ అరౌండ్ 5 అవుతుంది. సో అందుకని చెప్పేసి కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది ఇక్కడ. ఓకే, నాట్ అండ్ మార్నింగ్లా కాకుండా నౌ ఇట్స్ గుడ్. ఓకే, ఒక డార్జిలింగ్ వెదర్ ఎలా అయితే ఉంటుందో అలాంటి వెదర్ ఉంది ఇక్కడ. మార్నింగ్ నుంచి ఏంటంటే హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది బికాజ్ ఆఫ్ ద మాన్సూన్ అన్నది స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ మనాలిలో. సో ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు ఈ వెదర్లో కొంచెం కూల్ అయిన తర్వాత కొంచెం ఈ 5 o'clock అనే టైంలో చూడండి ఎంత బాగుందో మార్నింగ్ కన్నా. ఇప్పుడు ఈ ట్రీస్, ఈ వెదర్, ఆల్మోస్ట్ క్లౌడ్స్ అన్నీ కూడా కిందకు వచ్చేసాయి. యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఈ వీడియోలో అంత కనబడదు కానీ, బట్ నేను క్లౌడ్స్లో నడుస్తున్నాను అంటే అంత మరీ డౌన్ ఉన్నాయి. అండ్ నాకు ప్రతి 2 minutesకి కూడా నేను నడుస్తుంటే నాకు ఆ చల్లదనం తెలుస్తుంది. క్లౌడ్స్ నా ఫేస్ని టచ్ అవుతున్నప్పుడు నాకు ఆ చల్లదనం తెలుస్తుంది. కెన్ సీ హౌ ఇంత క్లైమేట్ అని వెంటనే చేంజ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 2 అయినప్పటికీ ఇక్కడ మబ్బులు కిందకు వచ్చేస్తాయి. సో మనం మార్నింగ్ ఇందాక ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం ఓల్డ్ మనాలి వెళ్ళిపోతాం. అలా కాకుండా మనం ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటే సో హడింబా విచ్ ఈజ్ హిడింబి టెంపుల్కి మనం వెళ్ళొచ్చు. యూ కెన్ సీ ద మార్క్ హియర్, మాతా హడింబా టెంపుల్. జై మాతడి, జై మాతది. సో ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళడమే. ఇక్కడి నుంచి కొంచెం రూట్ బాగానే ఉంది, మరీ డౌన్ లేదు, మరీ అప్ లేదు. ఇక్కడ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి. బాగుంది యాక్చువల్గా. ఎందుకంటే అంటే మార్నింగ్ వచ్చినప్పటికీ నాకు కొంచెం హ్యూమిడిటీ ఉండి క్లైమేట్ కొంచెం వేడిగా ఉండి చాలా కొంతవరకు స్వెట్ అయిపోయాను. బట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. యూ కెన్ సీ క్లౌడ్స్ అంతా కిందకి దిగిపోయాయి అండ్ క్లైమేట్ కూడా కొంచెం కూల్గా మారింది. సో ప్రాబ్లం లేదు మ్యాక్సిమం. సో ఆఫ్టర్నూన్ వచ్చి మంచిగా ఒక మనకి హే బ్రో, సో కిందకి వచ్చేసిన సారీ చెప్తున్నాను, మధ్యాహ్నం వచ్చి మంచిగా మనకేమో కర్డ్ రైస్ ఇంతగా నిద్ర రాదు. మంచి కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకొని తిని పడుకొని లేచి, యాక్చువల్లీ వచ్చిన తర్వాత గూగుల్ సెర్చ్ చేస్తే 6 o'clock క్లోజ్ అంట. సో వెంటనే 4:30కి లేచి రెడీ అయ్యి, కిందనే కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉంది, దగ్గరే కాబట్టి నాకు చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి చాలా షాప్స్ ఉన్నాయి. ఇందాక కూడా హలో మై ఫ్రెండ్ అనుకుంటే పలకరించాడు లోకల్ అని కూడా. యా, సో అలాంటి వాళ్ళు చాలా మంది తగులుతూ ఉంటారు. ఫనీగా ఉంటుంది అంతా. స్వెటర్స్ ఇక్కడ సరిపడే స్వెటర్స్ అంతా. బట్ ఇప్పుడు స్వెటర్లు వేసుకుని తిరిగే అంత చలేం లేదు. వెదర్ చూస్తే ఇప్పుడు 14 degrees ఉంది. మేబీ నైట్కి 10 degreesకి వెళ్ళచ్చు. ఇవన్నీ లోకల్ షాప్స్ అనుకుంటా, ఇంకా ఓపెన్ చేయలేదు. చూడండి ఇక్కడ స్టిచ్ చేస్తున్నారు వాళ్ళు. సో వుల్ ఓ, ఇక్కడంతా కూడా లోకల్ మార్కెట్ నడుస్తుంది. నైస్. జర్మన్ షెపర్డ్.
సో అక్కడ పైన మనకి హిడింబా టెంపుల్ ఉంది. సో యాక్చువల్గా మనకి అక్కడ వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఉంది, గూగుల్లో చూస్తే ఉందంటే ఉంది, తీసుకొచ్చాను. సో చూద్దాం అక్కడికి వెళ్ళాక. సో వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఉంటే మీకు లోపల కూడా చూపించగలను ఎలా ఉంటుందో టెంపుల్ అన్నది. చాలా బాగుంది చూడండి, పైన్ ట్రీస్ జస్ట్ సో హై టు ద స్కై. रुक जा 2 मिनट, फिर मैं कितना हिला वीडियो नहीं फोटो खींच दे बाबा। సో ఫైనల్ వచ్చేసాం హిడింబీ టెంపుల్కి. ప్రసాదం కూర్చొని తింటున్నారు, ప్రసాదం అనుకుంటాను. సో సో ఇక్కడ గమనిస్తే మనకి ఏ జవాని ఏ దివానీలో అమ్మాయిని పల్లకిలో ఎత్తుకుని వస్తూ ఉంటారు. హియర్ ఈస్ ద ప్లేస్. అక్కడి నుంచి వస్తుంటే మనకి ఈ టెంపుల్ అనేది చూపిస్తారు. సో దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ హిడింబీ టెంపుల్. సో హిడింబీ దేవి టెంపుల్ ఇక్కడ ఉంది ఫైనల్లీ. ఇక్కడ వీర్ గతోడ్గజ్ టెంపుల్ ఉందంట, చూద్దాం. సో ఇక్కడ నాకు హిడింబా దేవి టెంపుల్లో దర్శనం అయిన తర్వాత పక్కన ఒక టెంట్ వేసి ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. సో వెళ్ళాను, తిన్నాను మంచిగా. రైస్, పప్పు, పన్నీర్ కూర అండ్ రాజ్మా కర్రీ. సో ఇవి పెట్టారు. అండ్ తర్వాత ఖీర్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది ఫుడ్ కూడా. అండ్ సో యా, ఇప్పుడైతే గతోడ్గజుడు టెంపుల్కి వెళ్దాం. గతోడ్గజుడు వచ్చేసి మనకి హిడింబీ దేవి టెంపుల్లో ఎవరైతే హిడింబీ దేవి ఉందో ఆవిడ కొడుకు. సో వెళ్ళి ఒకసారి టెంపుల్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కొంచెం మనం హిడింబీ టెంపుల్ నుంచి ఒక 100 మీటర్స్ నడిచిన తర్వాత ఇక్కడ మొత్తం షాప్స్ ఉన్నాయి మళ్ళీ. సో మ్యూజియం కూడా ఉంది ఇక్కడ. సో ఫస్ట్ మనం
గతోడ్గజ్ టెంపుల్కి వెళ్ళి గతోడ్గజుడిని దర్శనం చేసుకుని అప్పుడు ఇక్కడ ఏదైతే మ్యూజియం ఉందో మ్యూజియంకి వద్దాం. సో ఇక్కడే ఉంది. సో ఇది గజోడ్ టెంపుల్. అంటే ఒక చెట్టు కింద ఇలా పెట్టారు. సో ఇక్కడ లోపలికి మ్యూజియంకి వచ్చాం. మ్యూజియం టికెట్ 30 రూపీస్. సో ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడున్న ట్రైబల్ పీపుల్ వాడినవి వుడెన్ ట్రే ఎలా ఉందో చూడండి అసలు. అండ్ స్పూన్స్, వుడెన్ సర్వింగ్ స్పూన్స్ ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు ఇక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ వాడిన వస్తువులు ఇవి. వాటర్ స్టోరేజ్ పాట్స్ ఇవి. So it's written here about 150 years old water storage pot made of sure wood used for the storage of water. 150 సంవత్సరాల క్రితం వాళ్ళు వాటర్ దాచుకోవడానికి యూజ్ చేసిన పాట్స్ అంటే ఇవి చూడొచ్చు. అండ్ ఇవేంటి సోల్టక్ వుడెన్ కర్వ్ స్మాల్ టేబుల్స్ యూజ్డ్ ఇన్ ద హోల్ వ్యాలీ locally called soltak. These tables were used for eating food. ఓకే, కింద కూర్చొని ఫుడ్ పెట్టుకుని తినడానికి యూజ్ చేసిన వుడెన్ టూల్స్ ఇవి. సో వుడెన్ టేబుల్స్, వుడెన్ బాక్స్, వుడెన్ పాట్స్. సో నిప్పు రప్పరాసి నిప్పు సృష్టించేవాళ్ళు కదా. సో ఈ పౌచ్లో పెట్టుకొని ఈ స్టోన్స్ యూజ్ చేసి ఫైర్ సృష్టించేవాళ్ళు ఉంటారు. నైస్. అసలు ఒక 150 years 200 years బ్యాక్ జరిగిన వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు అన్నీ ఇవన్నీ ఆల్రెడీ చాలామంది ఇంట్లో ఉంటాయి ఇప్పటికీ కూడా. ఇదైతే నేను ఆవకాయ జాడీలు అంటాను, ఎందుకంటే మా ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి 2. మా అమ్మ ఇప్పటికీ యూజ్ చేస్తుంది. క్లే పాట్స్ ఇవి కూడా అంతే, వాటర్ స్టోర్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇది మనకు తెలిసిందిగా. పచ్చళ్ళు ఇప్పుడు కూడా దంచుతారు మనం ఇంకా పాత విలేజెస్కి వెళ్తే. ఇవన్నీ స్టోన్ వేజల్స్, ఇందులోనే కూరలు అవి వండుకునేవారు. సో ఇన్ని 150 years 200 years బ్యాక్ అసలు ఇలా ఉండేవంటే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్పట్లోనే ఒక 200 years బ్యాక్ ఎంత టెక్నాలజీ అంటే వాళ్ళకి అంత తెలివి ఉండేది. ఓకే, వీటిని ఇలా తయారు చేసి మనం కర్రీస్ చేసుకోవచ్చు, ఇందులో వాటర్ స్టోర్ చేసుకోవచ్చు అని. ఇది వాటర్ ఫ్లోర్ మిల్. సో ఎందుకు ఇది అంటే రాశారు ఇక్కడ, there was a time when water mill, locally known as Kharat water mill, was an essential feature of the village landscape of Kulu Valley and all over Himachal Pradesh. In those days of back-breaking manual labor or a garret, harnessing the power of flowing water of river, stream or an irrigation channel was a living example of mankind's feeble attempt at technological solutions and use of mental
ingenuity at solving the perennial problem of grinding and dehusking enough grains to settle its hunger. సో ఇదేంటంటే వాళ్ళ రివర్ నుంచి వచ్చే వాటర్ని వాళ్ళ ఫీల్డ్స్లోకి అవి తీసుకెళ్ళడానికి యూజ్ చేసే ఇది ఇది మోర్టార్ అండ్ పెస్టల్ అంట. యూజ్ ఇట్ ఫర్ గ్రైండింగ్ గ్రెయిన్స్. ఓకే, గ్రెయిన్స్ నుంచి తక్కువ వాడడానికి ఇప్పుడు కూడా మనం వాడుతుంటారు కదా. సో ఇది మనకు తెలిసిందే, హ్యాండ్లూమ్. యూజ్ ఇట్ ఫర్ ద హ్యాండ్లూమ్స్. సిడల్లో రోప్స్. సో ఇది వాళ్ళు షిప్పర్స్ యూజ్ దిస్ ఉలెన్ రోప్స్ అంటే ఇవి వాళ్ళని చలి నుంచి కాపాడడానికి. అండ్ దీస్ ఆర్ ద సాక్సెస్ దట్ దే హ్యావ్ యూజ్. అండ్ ఉలెన్ షర్ట్స్, ఫ్రాక్ స్టైల్ కోట్, అండ్ ఇవి ఓవర్ కోట్స్ పైన వేసుకున్నారు. సో టోటల్గా చూస్తే వాళ్ళు ట్రెడిషనల్ హిమాచల్ డ్రెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందో. సో ఓవర్ కోట్ అన్నీ వేసుకుని ఐస్ కదా. వాళ్ళు యూజ్ చేసిన క్లాత్స్ హిమాచల్ ప్రదేశ్లో ఒకప్పుడు వాళ్ళు యూజ్ చేసేవి. ఇప్పుడు కూడా నేను ఇందాక నడుస్తున్నప్పుడు మనం చూసాం, వాళ్ళ తలపాక పెట్టుకున్నారు అంతా. ఇది బ్రైడ్ క్యాప్ అంట. టోపరీ బ్రైడ్ క్యాప్ యూజ్ డ్యూరింగ్ మ్యారేజ్ టు కవర్ ద హెయిర్. నైస్ అసలు. సో ఇక్కడికి వచ్చినప్పటికి కలువి పట్టు, ట్రెడిషనల్ నేమ్ చిత్ర పట్టు. పట్టు యూజ్ డ్యూరింగ్ ఫెస్టివల్ అకేషన్స్. సో వాళ్ళ ఫెస్టివల్ అకేషన్స్లో యూజ్ చేసే టైప్. అండ్ ఇవి చెప్పులు చూడండి వాళ్ళు అసలు ఎలా కుట్టుకున్నారో. స్ట్రా గ్రాస్ స్లిప్పర్స్. అండ్ ఇవి కూడా అంతే. వీటిని ఓల్డ్ నేమ్ ఏదో ఉంటుంది దీనికి, నేను మర్చిపోయాను. టేకు చెప్పులు ఏదో అంటారు వీటిని. ఈవెన్ మ్యారేజెస్లో కాశీయాత్ర వెళ్తున్నప్పుడు ఇవి వేసుకునే వెళ్తారు మన సైడ్. ఇప్పటికి కూడా ఇంకా మన సైడ్ అది నడుస్తూ ఉంటుంది, కులుబొట్టు. అండ్ దిస్ ద బూట్స్. టోటల్గా చూసుకుంటే సో ఇవి బ్లాంకెట్స్, వాళ్ళు పెట్టుకునే టోపీలు. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఈ టోపీస్, నేను ఇందాక రోడ్ మీద మనం వెళ్తుంటే చూసాం. సో ఇవి స్మోకింగ్ పైప్స్. ఆ టైంలో 150 years బ్యాక్ వాళ్ళు యూజ్ చేసిన స్మోకింగ్ పైప్స్ ఇవి. సో దీస్ ఆర్ పోర్టబుల్ వాటర్ పైప్స్ యూజ్ ఫర్ స్మోకింగ్ టొబాకో. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు మనాలి, కులు, కాంగ్రా, చాంబా అండ్ మందిలో ఎక్కువగా కనిపించేవంట, ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళంట. దీస్ ఆర్ ఘనాస్, సారీ, దీస్ ఆర్ ఓల్డ్ హుక్అప్ పాట్స్ ఓన్లీ. ఒకన టైంలో వీటిని ఏవైతే ఉన్నాయో వీటికి అటాచ్ చేసి, దీనికి కింద ఉంది కదా, దీనికి అటాచ్ చేసి తాగుతారు హుక్అప్ పాట్స్. అండ్ దీస్ ఆర్ ద యాక్సెస్ విచ్ ఆర్ కాల్డ్ ఘనాసా. ఓల్డ్ యాక్సెస్ యూజ్ ఇట్ ఫర్ షాపింగ్. అండ్ ఇవి కార్పెంటింగ్ పనులు చేసినప్పుడు యూస్ చేసేవి వుడెన్ బాస్కెట్స్. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు మనకి కమరూ ఫోర్ట్.
ఇది 2600 meters అబోవ్ సీ లెవెల్లో. సంగ్లా వ్యాలీకి 2 kilometers దూరంలో కినూర్ హిమాచల్ డిస్ట్రిక్ట్ ఉంది. సో ఇది ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు కినూర్ విజిట్ చేస్తే ఇక్కడ కామ్రూ ఫోర్ట్ని మాత్రం మిస్ అవ్వకుండా, చాలా బాగుంది. ఇక్కడ మనం చూస్తేనే ఎంత బాగుందంటే ఒరిజినల్గా ఎంత బాగుంటుందో. సో ఇవి కినూర్ ట్రెడిషనల్ హౌసెస్, ఇవి కన్స్ట్రక్ట్ చేస్తారు. మనం ఇందాక వెళ్ళినప్పుడు చూసాం కదా కొన్ని హౌసెస్ ఎలా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఉన్న టెంపుల్స్ అండ్ ఇక్కడ వీళ్ళు ఉండే హౌసెస్ ఎలా ఉంటాయి అన్నీ, ఇవన్నీ మోడల్ ఆఫ్ చైనీకూట్. 78 kilometers మనాలి నుంచి, 150 years ఓల్డ్ అంటే 11 stories బిల్డింగ్. సో 1905లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు 4 stores అనేవి పడిపోయినాయి అంట. సో ఇది కులు ట్రెడిషనల్ హౌస్. సో ఇది మనం చూసిందే ఇప్పుడు హిడింబా టెంపుల్. అండ్ బ్రహ్మ టెంపుల్ అంట, వెళ్ళాలి ఒకసారి చూడాలి. నేను విన్నాను మనాలి నుంచి 50 kilometers కుంకణలో ఉందని. ఇవన్నీ మోడల్స్ ఇక్కడ ఉన్న టెంపుల్స్కి, వాటికి మోడల్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి గోండియా ఫోర్ట్ మోడల్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్కహాల్ తయారు చేయడానికి యూజ్ చేసిన మిషన్ అంటే అదే, మేడ్ ఆఫ్ వుడ్, యూజ్ ఇట్ టు లీడ్ ఫర్ ద బీర్ మిషన్. ఇదంతా ఫ్లాస్క్స్, వాటర్ క్యారీ చేయడానికి యూజ్ చేసుకున్న ఫ్లాస్క్స్ అండ్ వాటర్ తోడుకోవడానికి, తీయడానికి యూజ్ చేసిన మిషన్స్. అండ్ ఇవన్నీ మనకు తెలిసిందే కదా, స్పిన్నింగ్ వీల్స్ 150 to 100 years బ్యాక్. ఇది విసింగర్ కదా, కరెంట్ ఉండేది కాదు కదా అప్పట్లో, 150 to 100 years బ్యాక్. సో అప్పుడు అది పట్టుకుని విసిరేవారంట. నైస్. సో దిస్ ఓకే. ఒకప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు చూసిన వస్తువులన్నీ కూడా ఒకప్పుడు ఎలా పెట్టుకునేవారు వాళ్ళ ఇంట్లో అన్నది, వాళ్ళు యూజ్ చేసుకునేవంతా. అది ఒక ఆర్టిఫిషియల్ ఫైర్ పెట్టి వాళ్ళు ఎలా వండుకునేవారు ఏంటి అన్నది ఒక కిచెన్ మోడల్ ఎలా ఉండేది అన్నది చూపించారు. నైస్. కిచెన్ ట్రెడిషనల్ హిమాచల్ కిచెన్ అంట. సో ఇవన్నీ కూడా కంటైనర్స్, యూజ్ ఇట్ ఫర్ స్టోరింగ్ ఫుడ్. అప్పట్లో చాలా పెద్ద పెద్ద స్టాండ్స్ ఉండేవి, రైస్ అవన్నీ వాళ్ళు దాచుకోవడానికి. అది ఇక్కడ స్టాండ్స్ లేనట్టున్నాయి, ఇవి కాదు వేరే ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ద జ్యువెలరీ, ఐ థింక్. యా, జ్యువెలరీ. ఇది చంద్రహార్, దిస్ స్టైల్ ఆఫ్ నెక్లెస్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. చంద్రహారం అంటారు కదా. సో ట్రెడిషనల్ కులు ఉమెన్ వేసుకునేవాళ్ళు. అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఆ టైంలో యూజ్ చేసినవి. ఇప్పటికీ ఇదైతే బుక్ స్టాండ్, ఇది బుక్ చదువుకుంటున్నప్పుడు దీని మీద పెట్టుకుని చదువుకోవచ్చు. ఇప్పటికీ మా ఇంట్లో ఉంది ఇది. అండ్ యా, మనకు తెలిసిందిగా ఇవన్నీ అప్పట్లో యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్. రాధాకృష్ణులు ఉయ్యాల్లో. హారతి ఇవ్వడానికి వాటికి యూజ్ చేసినవి. ఇవన్నీ కూడా నేపాల్లో ఒక సంఘటనలో దొరికినవంటే. ఇవన్నీ స్టోన్స్, లైట్నింగ్ స్టోన్స్, 12 to 20 years టు ఫామ్. ఇవన్నీ కూడా ఒక 12 to 20 years పట్టాయి అంటే ఫామ్ అవ్వడానికి. ఒక పెద్ద లైట్నింగ్ స్ట్రైక్ అయ్యి నేపాల్లో ఒక డార్క్ రెడ్ ఇన్ కలర్లో పీపుల్ యూజ్ దిస్ స్టోన్ టు హీల్ ఫ్రాక్చర్స్ అండ్ అదర్ డిసీజెస్ ఫర్ ప్రిపేరింగ్ ద మెడిసిన్. The stone is washed and then rubbed on the flat, clean rock.
Being the wet stone on the rock, a thick red paste is created, which is mixed with milk. The milk is given to the patient. Wow. ఈ స్టోన్స్ని రబ్ చేస్తే ఒక రాయి మీద ఒక రెడ్ కలర్లో వచ్చేవంట. వస్తే దాన్ని మిల్క్లో కలిపి ఎవరికైనా అయినా దెబ్బలు తగిలితే తాగడానికి ఇచ్చేవాళ్ళంట, నయమయ్యేదంట. అండ్ హియర్ దీస్ ఆర్ ద జ్యువెలరీస్ దట్ దే యూస్ టు కీప్ ఆఫ్ 150-200 years దిస్ కులు పీపుల్. ఇప్పుడు కన్నా అప్పుడున్నవే బాగున్నాయిగా, బాగా దాన్ని ఏమంటారు, రాయల్గా. ఇవి కంకణాలు అనుకుంటా, కాళ్ళకి పెట్టుకునేవి, చేతికి వాటికి. సో అంతా కూడా జ్యువెలరీ. అండ్ ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ వుడెన్ మాస్క్స్. వాళ్ళకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో పెద్ద పెద్ద ఫెస్టివల్స్ జరుగుతాయి. ఐ థింక్ జూన్లో ఒక ఫెస్టివల్ అయ్యింది ఇక్కడ, ఐ మిస్డ్ ఇట్. సి ఓల్డ్ వుడెన్ మాస్క్స్ యూజ్డ్ ఫర్ మాస్క్ డ్యాన్స్. స్పెషల్ అకేషన్స్లో దీస్ మాస్క్స్ డిపిక్ట్ ద ఈవిల్. ద మాస్క్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ మెనీ సెంచురీస్ అండ్ స్టిల్ ఎట్ సమ్ ప్లేసెస్ ద మాస్క్ డ్యాన్స్ ఈస్ పర్ఫార్మ్డ్. ఇప్పుడు కూడా మాస్క్ డ్యాన్స్ అని పర్ఫామ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. అది జూన్లో జరిగింది ఫెస్టివల్, నేను చాలా మిస్ అయ్యాను. ఇవన్నీ కూడా కాయిన్స్ దే యూజ్డ్ హియర్. అండ్ మనకు తెలిసినవిగా కాయిన్స్. ఇవన్నీ స్టోన్ బౌల్స్. అండ్ అక్కప్పట్లో టెంపుల్స్కి లేకపోతే రాజ్యాలకి ఉండే రాజ్యంలో ఉండే కొన్ని వాటికి ఉండే ఆర్చెస్. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ బౌల్స్ కాపర్తో మేడ్ అయినవి. అండ్ వుడెన్ పిల్లర్స్ విత్ కార్వింగ్, టెంపుల్స్లో యూజ్ చేసినవి. ఇవన్నీ కూడా ఒకప్పుడు ల్యాండ్ స్లైడ్స్కి లేకపోతే పెద్ద పెద్ద ఫ్లడ్స్ వచ్చేసినప్పుడు ఇవన్నీ కూడా పాడైపోయి లేకపోతే పడిపోయినవి ఇవన్నీ. సో వీళ్ళు తవ్వకాలు ఇవన్నీ కూడా బయటపడ్డాయి. సో ఇవన్నీ కూడా మనకు తెలిసిన వార్లో యూజ్ చేసిన ఖడ్గాలు అండ్ యాక్సెస్, గుడ్డలు, చిన్న చిన్న నైఫ్స్. సో యా, దట్స్ హౌ దిస్ మ్యూజియం ఇస్. మ్యూజియం అంతా కూడా వాళ్ళ కులు హిస్టరీ, హిమాచల్ కులు హిస్టరీకి సంబంధించిన మ్యూజియం ఇది. సో అంతే, ఇంకా మనం బయటికి వెళ్ళామే. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।